Good evening, everybody. Firstly, thank you. Personality, formalities పక్కన పెడితే మీరందరూ కొన్ని విషయాలు నేర్చుకోవాలి. గంప నాగేశ్వరరావు గారు 2 days మాట్లాడారు, అంతకన్నా మాట్లాడారు. ఒక్క నెగిటివ్ విషయమైనా ఏదైనా అన్నారా? ఎవరినైనా పొగడకుండా వదిలిపెట్టారా? Irrespective of how the speech was, what they spoke and everything, ఒక్కరిని కూడా అంటే ఇట్స్ అబౌట్ seeing the only positive things. మనం ఏది అబ్జర్వ్ చేస్తామో అదే అబ్జర్వ్ చేసుకుంటాం. వాట్ ఎవర్ we observe, we absorb. So all of you, as a police person, I'm telling you, there's a lot of bad around. చాలా చెడు జరుగుతుంది, చాలా మంచి జరుగుతుంది. ప్రపంచం అన్నాక భగవంతుడు సృష్టించిన ప్రకృతిలో అన్నీ ఉంటాయి. ప్రకృతి వికృతి పక్కనే ఉంటాయి. ఇట్స్ అప్ టు us. మన own character, it depends on our own character as to what we choose. It's our own decision. So please own up and always absorb and observe the positiveness. That's one thing. Second, do implement whatever is taught to you. Nen morning kuda ade cheppanu. Before leaving, I thought I should remind once again. చెప్పింది ఇంపార్టెంట్, చాలా ఎఫర్ట్స్ పెట్టి చెప్పారు. దాని అంతటికీ ఇప్పుడు క్లాప్స్ కాదు, మీరు ఆచరణలో పెట్టినప్పుడే దానికి సార్థకత. సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ వచ్చేసి కలెక్టర్ సార్ చెప్పింది. ఐ రిమెంబర్ వన్ ఆఫ్ మై యూనివర్సిటీ ప్రొఫెసర్ ఇన్ US. హీ టోల్డ్ మీ వన్ థింగ్ సార్. హీ యూస్ టు టీచ్ us systems analysis. So he ఏదైనా సిస్టమ్ it's a advanced level class. He was a very old man. He told me one principle. ఏదైనా మనకు ఇది చదువుకు సంబంధించింది, ఏదైనా మనకు అర్థమైందా లేదా అని టెస్ట్ చేయాలంటే there are 2 tests. One is we should be, as collector sir said, we should be able to explain it in 1 minute. Second, we should be able to explain it to our mother. Our mother అంటే ఏమీ తెలియని మినిమం కామన్ సెన్స్, ఓకే, పార్షలీ ఎడ్యుకేటెడ్, ఓకే, మినిమం కామన్ సెన్స్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా మనం ఏదైనా కాన్సెప్ట్ని ఎఫెక్టివ్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఇన్ యువర్ ఓన్ లాంగ్వేజ్, మీరు ఇంగ్లీష్లో చదివితే తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. మీ అండర్స్టాండింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ కదా. సో మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే దట్ ఈజ్ వెన్ యూ అండర్స్టాండ్ ఇట్. ఏదైనా కానీ సింప్లిసిటీ ఈజ్ ద మోస్ట్ బిగ్గెస్ట్ సొఫిస్టికేషన్ ఏదో అంటారు. ఐఫోన్లో ఎంత సొఫిస్టికేషన్ ఉన్నా ఫోన్స్ అన్నీ ఏవి నచ్చుతాయి? వాట్ ఎవర్ ఈజ్ మోస్ట్ సింపుల్ వీ లైక్ ఇట్ బికాస్ ఇట్ హైడ్స్ లాట్ ఆఫ్ కాంప్లెక్సిటీ ఇన్సైడ్ అండ్ షోస్ ద సింప్లెస్ట్ అండ్ మోస్ట్ యూజబుల్ పార్ట్. మనం కూడా అలాగే ఉండాలి, సముద్రం లాగా. అంటే నిగూఢంగా ఎంత లోపల ఉన్నా అవుట్ సైడ్ వీ షుడ్ బి యాజ్ సింపుల్ అండ్ యాజ్ కామ్ యాజ్ పాసిబుల్. దట్స్ వెన్ ద బ్యూటీ కమ్స్. ఏ కాన్సెప్ట్ అయినా కూడా మీరు చదివే ముందు కళ్ళు మూసుకొని ఒక్కసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా లేదా అనేది టెస్ట్ చేసుకోండి. టెస్ట్ చేసుకొని మీరు ఆ పక్కన వాళ్ళకి కానీ ఎవరికి కానీ, ఒక గ్రాడ్యుయేట్కి తోటి వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేశారా, మీకు అది వచ్చింది అండ్ మీరు ఆ సబ్జెక్ట్ మీద, ఆ టాపిక్ మీద ఏ క్వశ్చన్ వచ్చినా ఆన్సర్ చేయగలుగుతారు. దట్ ఈస్ వన్ ఆఫ్ యువర్ టెస్ట్ యూ కెన్ రిమెంబర్. అండ్ ఐ డిడ్ ఇంప్లిమెంట్ ఇన్ మై సివిల్స్ ఎగ్జామినేషన్. ఆల్ మై నోట్స్ was in terms of diagrams. Everything, whatever I study, in terms of any number of books I study, I comprehend it to one diagram. Just one diagram. Let it be international relations, let it be any topic which I studied for the exam. It will be in one 10 rupees books ఉంటాయి కదా, అందులో ఒక్క పేజ్లో ఆ కాన్సెప్ట్ అంతా వస్తుంది. That's how I prepared my notes for the person who asked me about my notes. That is my notes because I am comprehending whatever, అంటే ఆ ప్రాసెస్ అంతా చేసి దాన్ని ఒక డయాగ్రామ్ లాగా పెడుతున్నాను. దట్ ఈస్ రియలీ రియలీ యూస్ఫుల్ అండ్ ఇట్ ఈస్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆల్సో. ఎగ్జామ్లో కూడా పనికొస్తుంది. అండ్ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ.